ఫ్రెండ్స్ అందరికీ మీతో మాట్లాడే ధైర్యం చాలక ఒక బాటలు నీళ్ళు తాగేసినాను. ఇప్పుడు మాట్లాడతాను తీరిగ్గా. ఎక్కడి వరకు వచ్చినా చెప్తాను, అందరూ వినండి. వినుకోకుండా పక్క చూసినారనుకో వీడియో. నాకు లైవ్లో పరిచయమైనాడు నా మనవడు. తను ఒక బాంబు వేసినాడు కడప నుండి. అయిపోతారంతా వినండి అందరూ. పేరు వచ్చి సుదర్శన్, నా మనవడు. బామ్మ నిన్ను ఎవరన్నా ఏమంటే చెప్పు, ఇక్కడ నుండి బాంబు విసురుతా కడప నుండి అంటాడు. ఊరికనేలే ఫ్రెండ్స్, నా మనవాడు అలా అంటాడు లైవ్లో. 30 ఏళ్ళ కిందట మదియారు ఎలా ఉంటుంది, 30 ఏళ్ళు దాటినాక గౌరవం ఎలా ఉంటుంది, మదియారు ఉంటుందో నేను చెప్తాను ఈరోజు. వినండి. ఎందుకంటే పొద్దువలే గుడిసెలో పడి ఏం మాట్లాడతాను నాకే అర్థం కాదు, కానీ నచ్చుతుందో లేదో చెప్పండి. ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంట్లోకి వచ్చినాను అనుకో, ఒకప్పుడు అరే అత్తయ్య వచ్చింది, మామయ్య వచ్చినాడు, రాండి రా అత్తయ్య, ఎప్పుడు వచ్చినావు మామయ్య, కలగడకపో అన్నం తినిపో అని అంటారు. ఎప్పుడు 30 ఏళ్ళ కిందట. ఇప్పుడుండే కాలంలో మన ఇంటికి ఎవరన్నా వచ్చినారనుకో, కాలింగ్ బెల్ అలా ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, తొంగి చూస్తారు ఎక్కడి నుండి, కిటికీలో నుండి. అబ్బా వీళ్ళు వచ్చినారు, పాలు తేవల్లా, కాఫీ పెట్టల్లా, భోజనానికి ఉంటారు పోతారు అని ఆలోచించి మనసు అంతా మగమంతా రకంగా పెట్టుకొని డోర్ తీస్తారు. ఎప్పుడు వచ్చినారు అన్నయ్య, ఎప్పుడు వచ్చినావు వదిన, రండి కూర్చుంది రండి, పాపా అత్తయ్య మామ వచ్చినారా అమ్మ బయటికి అంటుంది. ఎవరు కూతురు ఏం చేస్తుంది, సెల్లు తీసుకొని వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. సినిమాలంట, చాటింగ్ ఏంటి వాటి మామూలుగా. సెల్ అంటే మామూలుగా అదే కదా చేసేది అందరూ. ఎన్ని మాటలు మా పిలిచేది, మనశాంతికి నిద్రపోనివా నిన్న. ఏమయ్యా బాగున్నావా అత్తయ్య, బాగా వచ్చినాడా, ఇలా మాట్లాడతారు. బాగా వచ్చినారా, పాప వచ్చిందా, పిల్లలు బాగున్నారా, అంతే. ఇంకేంది లేదు, వెళ్ళిపోయి మళ్ళీ వనుకోవడం, సెలవు చూసుకోవడమే. అంటే అలా ఉంటాయి ఇప్పుడు పరిస్థితులు. అప్పుడు ఉండే గౌరవం ఇప్పుడు లేదు. అప్పుడు పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటే మనం పోయి కిందన కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు అట్టలేదు. పెద్దవాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళకంటే ఫస్ట్ కాలు మీద కాలు వేసుకొని కుర్చీలలో కూర్చుంటారు. నిజమే కదా ఫ్రెండ్. ఒక మర్యాద అనేది లేదు. పిల్లలకు ఇప్పుడు అలా అయిపోయినారు. నచ్చుతుందా, నాకు చెప్పిందే చెప్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ కూడా చూడండి. నా ఛానల్ పేరు కాటికి ప్రసన్న రైతు బిడ్డ ఛానల్. చూడండి, వీడియోస్ కూడా బాగుంటాయి. 3 ఏళ్ళ నుండి కష్టపడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అందరినీ ఆదరించినట్టే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకేం ఫ్రెండ్స్, ఆఖరిగా ఒక డైలాగ్ కొడుతున్నా, మహేష్ బాబు డైలాగ్. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేను విన్ను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.